నువ్వు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కుంటే మేము మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అట్లీస్ట్ మా ఎవరికొకరికి ఫోన్ చేయొచ్చు కదా. అసలు తెలియక అడుగుతాను, దేనికి అదంతా? చనిపోయిన దుష్టుడి ఆత్మని రప్పించి ఏం మాట్లాడతావు? చోర్లే యార్, సే దే కాల్ మీ. చూడు ఒకడెంత కంగారు పడుతున్నాడో. ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో తెలుసా? హలో, వచ్చింది. తలదించి కూర్చుంది. దీనికి చలి జ్వరమే వచ్చేసింది. చూసి భయపడినట్టుంది. ఇలా జరుగుతుందని తనకి ముందే తెలుసంట. అప్పుడే చెప్పుంటే నమ్మం కదా. నార్మల్ లెన్స్ లో ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ అవ్వవట. నెట్ లో ఇంకోసారి సెర్చ్ చేయాలి. ఇదిగో ఇస్తాను. కృష్ణ, నీ దేవుడు సారు. ఒకసారి దేవుడు, ఒక అన్నయ్య ఆత్మ. క్యా 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 క్యూ క్యూ. ఏంటి ఇలా చేశావు? నన్ను భయపెట్టావు కదూ. అతని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పానా? అసలు అలా అంటే ఏంటని ఊరికే అడుగుతూ ఉన్నాను. అప్పుడు షైనీయే చెప్పింది వాళ్ళ కాలేజీలో వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మాట్లాడతారని. అదొక దుర్మరణం, పూజలు చేసుకోమని చెప్పారు. సరే గాని ఒక మాత్ర వేసుకొని పడుకో. రాత్రిపూట ఏదైనా చూసి భయపడతావు. సరే అర్థమైంది. నా కోసం వెతికారని తెలుసుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. ఇప్పుడే నేను జీవిస్తున్నాననిపించింది. నన్ను ప్రేమించే ఒక మనిషి ఉన్నారని తెలిసినప్పుడు నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు. అటువంటప్పుడు ఒక ఫీలింగ్. ఏంటి నవ్వుతున్నావు? సమాధానం చెప్పవేంటి? నేను ఒక విషయం అడుగుతా. ఫుల్ అండ్ ఫుల్ ఓపెన్ జవాబు చెప్పాలి. కృష్ణ, నీ మనసులో ఇంకా హరే ఉన్నాడా? ఎందుకు సడన్ గా అలా అడిగారు? అది కాదు, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. తాళి కట్టిన భార్యని ఇంత నీచంగా ట్రీట్ చేసిన అబ్బాయిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది చెప్పండి? ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే, ఒక మనిషి మనకి శత్రువైనా ఓ వారం రోజులు మేము కలిసే జీవించాం. ఆయన ఎలా చనిపోయారో తెలుసుకోవాలని ఎవరైనా ట్రై చేస్తారు కదా. సరే, ఇప్పుడు నాకంతా క్లియర్గా ఉంది. పైనున్న తెల్లని మేఘంలాగా నేను ఆకాశాన్నే చూస్తున్నాను. 3 నక్షత్రాలు కలిసే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా చూడండి. 3 కాదు, 300 కోట్ల నక్షత్రాలు నాకు కనిపిస్తున్నాయి. సార్, మీరు భలేవారే. అంత త్వరగా నక్షత్రాల్ని లెక్క పెట్టేశారా? ఈ నక్షత్రాలన్నీ కిందకెందుకు చూస్తున్నాయో తెలుసా? రాత్రిపూట ఈ భూమిపై జరిగే రహస్యాలన్నీ తెలుసుకోవటానికి. కాదంటావు కృష్ణ? ఒకసారి పైకి చూడు. ఆ నక్షత్రాలన్నీ నిన్నే తదేకంగా చూస్తున్నాయి కదా. జనం జనం సే హై తో హం ప్యార్ సే ఆ సంగ్ మేరేగా అంటే ఏంటో తెలుసా? సరే కానీ అర్థం తెలియకుండానే ఎంతకాలం పాడుతూ ఉన్నావా ఏంటి? ఎన్నో జన్మలుగా మనం ప్రేమించుకుంటూనే ఉన్నాం. గుడి నుంచి దుర్గాదేవి నేరుగా ఇక్కడికి వచ్చినట్టుంది. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. పాపాన్ని కడిగేసినట్టుగా ఉంది. సరే గాని ఈ బెంగాల్లో ఉన్న మొత్తం పాపాలన్నీ కడిగేది ఈ హుబ్లీ మాత్రమే. త్వరగా వెళ్ళి స్నానం చేయాలి, లేదంటే ఒళ్ళంతా దురదలు పడతాయి. రా ఎక్కు. వద్దు సార్, నేను టాక్సీలో వెళ్ళిపోతాను. బాగా తడిచిపోయానుగా. ఓహ్, అదేం పర్వాలేదు గానీ ఎక్కు. ఈ ఎండకి తడిబట్టలతో బాగుంటుంది, అదో సుఖం. ఇలాంటి సమయంలోనే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పేద్దామనిపిస్తుంది, ఈ చుట్టి దుర్గమ్మని పెళ్లి చేసుకోనా అని. ఏంటి, అడగనా? అలా అడుగుతారా? మరి అడగకుండా ఎలా? ఇలా తిరుగుతూ ఉందామా ఏంటి? అది కాదు, అమ్మ మిగతా వాళ్ళందరి ముందు పెళ్ళయి భర్తని పోగొట్టుకున్న మనిషిని, అలాంటి అమ్మాయిని మీ అమ్మగారు స్వీకరిస్తారా? మా అమ్మ ఒప్పుకోకపోతే ఇంకెవరు ఒప్పుకుంటారు? మా అమ్మ ఇప్పటికీ మా నాన్నని మనసులో ప్రేమిస్తూనే ఉంది. ఇక తను ఒప్పుకోకపోయినా నువ్వు తన చెవులో ఒక పాట పాడితే చాలు, ఒక అపురూపమైన పువ్వు నిత్యము నా తోటలోనే ఉంటుంది. నువ్వు వచ్చిన సమయంలో దాన్ని నేను అలంకారం చేసుకుంటాను. ఆ పాట వింటేనే మా అమ్మ కరిగిపోతుంది. ఇది మా నాన్నకి ఇష్టమైన పాట. చూసావని నిజం కాదని మనం వింటుంటాం కదా, ఇది కూడా అలాంటిదే. కంటికి కనిపించని చాలా విషయాల్ని మన మనసు నమ్మేటట్టు చేస్తుంది. దీన్నే కలనో
స్వప్నమనం వర్చువల్ రియాలిటీ అని కూడా అంటుంటారు. సిడౌన్. మనసు కల్పించిన కట్టుకథగానే మేము తీసుకుంటాం. యూసి ఈవిడికి అది మాత్రమే ప్రాబ్లం కాదు. బ్లాక్ మ్యాజిక్ ద్వారా చనిపోయిన ఆత్మతో మాట్లాడడం అనేది దాన్నే నిజమని నమ్మటం. ఒక సాధారణమైన అమ్మాయి మనసు డిస్టర్బ్ చేయటానికి ఇది మాత్రం చాలు కదా. ఆ బ్లాక్ మ్యాజిక్ చెప్పిందంతా ఒక హిప్నాటిక్ ఇల్యూషన్ అనుకున్నాను. ఎందుకంటే కలకత్తాలో డ్యాన్స్ పార్కులు క్లోజ్ చేసి 3-4 సంవత్సరాలైంది. కానీ నాకింకా కన్ఫ్యూషనే. ఒక్కసారి కూడా ఇంతకుముందు చూడని ఆ శవం పడ్డ చోటుని ఎలా అసలు గుర్తుపట్టింది? ఇట్స్ ఏ మిరాకిల్. అది మ్యాజిక్ అనో లేదా అమ్మాయి ఎప్పటి నుంచో నమ్ముతున్న చనిపోయిన ఆత్మ యొక్క ప్రభావం అనో ఎలాగైనా మనం ఊహించుకోవచ్చు. చూడండి, మా అనాలిసిస్ దీని మీదే ప్రారంభమవుతుంది. అండ్ క్లినికల్గా ఇలాంటి కేసుల్ని అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే మతి భ్రమ అని కూడా అంటారు. అజిత్, నువ్వు ఈ అమ్మాయినే కదా పెళ్లి చేసుకునేది? నేను నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు వీళ్ళు మూడ్ ఆఫ్ అవుతారో తెలియదు. చాలాసార్లు రియాలిటీకి దూరంగా ఉంటూ కళల్లోకంలోనే ఉంటారు. సో దే ప్రిఫర్ లోన్లీనెస్. కొంతమందిలో సూసైడ్ టెండెన్సీ కనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి అటెంప్ట్ చేసినట్టుంది. ఆ అమ్మాయి మనసులో దాగి ఉన్న ఆ భయాన్ని ఎలాగైనా పోగొట్టాలి. అది కూడా ప్రాక్టికల్గా చేయాలి. అందుకని ఆ డ్యాన్స్ బార్ ఉందో లేదో తెలుసుకోవాలి. దట్ విల్ బి అవర్ ఫస్ట్ మూమెంట్. డాక్టర్, కృష్ణ లేచింది. ప్లీజ్ కమ్ విత్. నీ మైకం తగ్గిపోయిన తర్వాత టైర్డ్నెస్ పచాపంచలైపోయిందా? తడిసిపోయిన బట్టల్లో జ్వరం వచ్చినట్టు పడిపోయావేంటి? ఈ చుడిదార్ ఇక్కడే కొన్నాను. ఎలా ఉంది, బాగుందా? అయ్యో, నీకు ఆ బట్టలు నేను మార్చలేదు, ఆ సిస్టరే దగ్గరుండి మార్చింది. కృష్ణ, కాస్త రిలాక్స్ అవ్వు, మనం బయటకు వెళ్దాం. అయ్యో, టైం అయిందండి, నేను ఇంటికి వెళ్ళాలి. నేను కనిపించలేదని వెతుకుతూ ఉంటాను. నువ్వు భయపడకు, నేను ఫోన్ చేసి చెప్పాలే. సో లెట్స్ గో. మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? భయపడకు, గడపడకు, తడపడకు, నేనున్నానుగా. ఏమన్నారు ఇప్పుడు? భయపడకు, గడపడకు, తడపడకు, నేనున్నాను నీ అండ. భయపడకు, తోడున్నాను నీ అండగా అన్నాను, అంతేగా? కరెక్టే. నేర్చుకున్నారా? ఏంటి, అంతే కదా? అవునండి. కృష్ణప్రియ, ఈ చోటుకొచ్చినట్టు నీకేమైనా గుర్తుందా? పేపర్లు అమ్ముతున్న ఒక తెలుగైన కొట్టు దగ్గర నడుస్తూ ఉన్నాం. దానికి పక్కనే ఆ క్లబ్. అయితే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ ఏరియాలో తెలుగు వాళ్ళ కొట్లు చాలా తక్కువే. డాక్టర్, బండి పక్కన ఆపండి, నేను ఎవరినైనా అడుగుతాను. సార్, చాయ్. బాబాయ్, ఇక్కడ ముఖ్యమైన తెలుగు న్యూస్ పేపర్లు ఏమైనా దొరుకుతాయా? ఒక పత్రిక ఉంది, ప్రజారాజ్య మాతృభూమి. కృష్ణ, కృష్ణ, ఈ కొట్టేనా? ఆహా, మీరు తెలుగా? తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు చదవడానికే కొన్ని పేపర్లు తెప్పిస్తూ ఉంటాను. ఈ పక్కనే ఒక డాన్స్ బార్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అదే, అది ఎప్పుడో క్లోజ్ చేశారు కదా. అవును, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చా కదా అమ్మా. అవునవును, తను ఇక్కడ నర్సింగ్ చేస్తోంది. ఇక్కడే తెలుగు మ్యాగజైన్స్ కొట్టుంది. పద. హలో, పేపర్ వద్దా? సార్ని ఎక్కడో చూసినట్టుందే. ఈ టీవీలో న్యూస్ చదివే టీవీ రిపోర్టరా మీరు? ఇలా చూడండి సార్, అక్కడ షూట్ చేసి అనవసరంగా ఇబ్బందులు గురయ్యవద్దు. రేపు ఉదయం అదే సాగుతో నా కొట్లో వస్తువులు ఇసి పారేస్తారు సార్. అందుకే సార్ అది ఎక్కడుందో నేను చెప్పలేదు మీకు. చాచా, మేము దానికోసం రాలేదు. ఒక ఆయన, మా ఊరు అతను వర్గీస్ అనే ఆయన కోసం వచ్చాం ఇక్కడికి. ఆయన ఎవరో మీకు తెలుసా? ఇది చాలా డేంజరస్ ఏరియా, మనం వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. రా. నేను ఇంతకు ముందు ఆ మనిషిని చూశాను, హారితో పాటు చూశాను. హలో హలో, మీరు వెతుకుతున్న పార్టీ ఇప్పుడే నా కొట్టు దగ్గరికి వచ్చారు. అవును,